Hi students, how are you all? Welcome to కెమిస్ట్రీ సార్ క్లాసెస్. సార్ ఎంసెట్ తేదీలు చాలా దగ్గరలో ఉన్నాయి. మేము చదవాల్సిన సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. ఇంత త్వరగా సిలబస్ ను కంప్లీట్ చేసి మంచి ర్యాంక్ సాధించాలంటే మా దగ్గర ఉండాల్సింది ఏంటిది? అదే కదా. అది తెలుసుకునే ముందు నాకు తెలిసిన ఒక స్టూడెంట్ గురించి చెప్తా. వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ నాన్న. వాళ్ళ అమ్మ నాన్న రోజు కూలి పని చేస్తూ వచ్చేవారు. సో ఈ బాబు కూడా ఎలాగైనా ఒక గొప్ప ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సాధించాలని తనకు కూడా డ్రీమ్. సో అనుకున్నట్టుగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఐపీలో మంచి మార్క్స్ సాధిస్తాడు. సో సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత తనకు కొన్ని డౌట్స్ అనేది క్లారిఫై కావు. అందుకోసం వాళ్ళ అమ్మా నాన్న దగ్గర వచ్చి, అమ్మా నాన్న నాకు ఒక మొబైల్ కొనియరా, నాకు కొన్ని టాపిక్స్ అర్థం కావట్లేదు, నేను యూట్యూబ్లో క్లాసులు వింటాను అన్న తర్వాత వాళ్ళు అప్పు చేసి మరి బాబుకు ఒక మంచి మొబైల్ ఫోన్ కొనిస్తారు. సో సెకండ్ ఇయర్ లో మొదట్లో తాను ఆ మొబైల్ చూస్తూ వీడియో చూస్తూ కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకొని బాగానే చదువుతాడు. సో కొన్ని రోజులు గడిచిన తర్వాత మెల్లిమెల్లిగా బాబు ఇన్స్టాగ్రామ్ అనేది చూడడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే బాబు ఇన్స్టాగ్రామ్ చూడడం మొదలు పెడతాడో పూర్తిగా చదవడం తగ్గించేస్తాడు. సో వాళ్ళ అమ్మ నాన్న రోజు కూలి పనికి వెళ్ళి వచ్చి సాయంత్రం పడుకునేటప్పుడు, నాన్న బాగా చదువుతున్నవారా అంటే బాగా చదువుతున్నా అమ్మా అని వాళ్ళకు అబద్ధం చెప్పి నైట్ 11, 12 దాకా తను రీల్స్ చూసేవాడు. బట్ వీళ్ళకి ఆ విషయం తెలియదు కదా, నా కొడుకు బాగా చదువుతున్నాడని ప్రశాంతంగా పడుకునేవారు. సో అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వస్తాయి. బాబు సరిగా రాయడు, కేవలం పాస్ మార్కుల మంది మాత్రమే రాస్తాడు. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ముందు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. సో ఎప్పుడైతే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 5-6 డేస్ తర్వాత ఒక రోజు వాళ్ళ డాడీ అగ్రికల్చర్ వర్క్ వెళ్లి తిరిగి వస్తుండగా విపరీతమైన డీహైడ్రేషన్ గురై స్పృహ తప్పి పడిపోతాడు. సో తెలిసిన వాళ్ళు వెంటనే తనను హాస్పిటల్కు తీసుకెళ్తారు. వీళ్ళ బాబు వీళ్ళ అమ్మ కూడా వెంటనే హాస్పిటల్కు వెళ్తారు. సో డాక్టర్ చెకప్ చేసి తనకు డీహైడ్రేషన్ గురైంది, అందులో తనకు ప్లేట్లెట్స్ కూడా పడిపోయినాయి, రక్త కణాలు కూడా తగ్గిపోయినాయి, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వలన తన కిడ్నీలు కూడా కొంచెం ఎఫెక్ట్ అయినాయని చెప్తారు. సో వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్తారు. అన్న తర్వాత వెంటనే వాళ్ళమ్మ తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి కొన్ని అప్పటికి డాక్టర్కు పే చేసి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అప్పటికి వాళ్ళ డాడీ స్పృహలో లేడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ డాడీ స్పృహ తెలిసి వెంటనే అడిగిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? వాళ్ళ బాబుని పిలిచి, ఏమైందిరా, నైట్ మొత్తం ఇక్కడే ఉన్నావా, నా కోసం ఎందుకున్నావు, వెళ్ళి చదువుకోరా, అసలే ఎగ్జామ్ తేదీ చాలా దగ్గరలోనే ఉంది, నా కోసం నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, నీకు ఎలాగైనా సరే ఒక ఇంజనీరింగ్ సీట్ రావాలనేది నా కలరా, నేను హ్యాపీగా ఉంటానురా, నువ్వు బాగా చదివి మంచి సీట్ సాధిస్తే నాకు అంతకంటే సంతోషం లేదని కళ్ళు తెరిచిన మొట్టమొదటి మాట అంటాడు. ఆ మాట విన్నటువంటి వాళ్ళ బాబు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఎందుకో తెలుసు కదా, ఇన్ని రోజులు బాగా చదువుతున్నానని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను మోసం చేశాడు. సో వాళ్ళ డాడీ ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో కళ్ళ నిండా నీళ్లు వచ్చి పక్కకు వెళ్ళి వెక్కి ఏడుస్తాడు. మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి, ఏం కాదు నాన్న, నేను ఇక్కడే ఉంటాను, నేను బాగానే రాస్తాను, ఆల్రెడీ నేను బాగా చదువుకున్నానని అబద్ధం చెప్తాడు. 2-3 డేస్ హాస్పిటల్ ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత తను చేసిన తప్పు తనకు గుర్తొస్తూ ఉంటుంది. ఈ హాస్పిటల్లో ఉన్న 2 రోజులే తను చేసిన తప్పు గుర్తొచ్చి ఎలాగైనా సరే ఈ ఇయరే ఈ ఉన్న అతి తక్కువ టైంలోనే మంచి ర్యాంకు సాధించాలి, మా నాన్న ఒక కలను నేను తీర్చాలి అని ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తి ఫోకస్గా 100% ఫోకస్గా తన బలం ఏంటి, తన బలహీనత ఏంటి దృష్టి పెట్టి మరి నేను ఎందులో నాకు ఏ టాపిక్స్ నాకు వీక్ లో ఉన్నాని పూర్తి శ్రద్ధతో ఉన్నానా, అంతకు ముందు లేనిది మరి ఇప్పుడు ఏంటో తెలుసా, ఇలాగైనా సరే సాధించాలన్న కసి తపన, మా నాన్న కోసమే నేను ఇంజనీరింగ్ సీట్ సాధించాలి, నా కోసం మా నాన్న కోసం
ఖచ్చితంగా నేను ఇంజనీరింగ్ సీట్ సాధించాలని మనసులో అనుకొని పూర్తి నిబద్ధతతో 100% ఫోకస్గా చదివి విత్ ఇన్ అతి తక్కువ టైంలో తన ర్యాంకు ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. బిలో 1000 ర్యాంక్ వచ్చి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు పొందుతాడు. మరి ఏంటి సార్, మాకు కావాల్సింది కూడా ఏంటి సార్ అంటే ఇదే. ఎలాగైనా సరే సీటు సాధించాలన్న తపన, పట్టుదల.